Hello friends, welcome to Honey GS classes. February 26th and 27th Saturday, Sunday current affairs Hindu ఈనాడు PIVలో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఈరోజు ఇవి ఉన్నాయి. ఫస్ట్ మనం ఎకనమీ చూస్తే FDI సో LICలో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ 20%కి ఛాన్స్ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. సో మనం ఈ FDI ఏంటి ఏమైనా సవరణ చేసి ఇచ్చారని చెప్పేసి ఆ చట్టం మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్ ఫస్ట్ టైం LICలో FDI కాబట్టి. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఫస్ట్ ఎలక్ట్రానిక్ వేస్ట్ పార్క్ అనేది ఢిల్లీలో స్టార్ట్ కాబోతుంది, ఇండియాలో వెరీ ఫస్ట్ టైం. నెక్స్ట్ ఎక్స్ ధర్మా గార్డియన్ అని చెప్పేసి ఇండియా జపాన్ మధ్య ఇది బైలాటరల్ బై నేషన్స్ యొక్క మిలిటరీ ఎక్సర్సైజ్. సో అది ఎక్కడ జరుగుతుంది గుర్తుపెట్టుకోవాలి. సింబా అని చెప్పేసి సింహాలని గుర్తించే ఒక ఫోటో ప్రాజెక్టు సింబా. నెక్స్ట్ కోబ్రా వారియర్ అని చెప్పేసి ఇది మనకి ఇంగ్లాండ్లో జరగాల్సి ఉన్నది, బట్ మన ఇండియా నుంచి తేజస్ వెళ్ళాలి, ఇది వెనక్కి వచ్చేసింది, ఇంగ్లాండ్ వెళ్ళి తిరిగి వెనక్కి వచ్చేసింది కాబట్టి ఇంపార్టెంట్ అది. ఈస్టర్న్ బ్రిడ్జ్ 6 అంటే ఇండియా ఓమన్ మధ్య సంయుక్త సైనిక విన్యాసాలు. నెక్స్ట్ నేషనల్ ఇష్యూ వస్తే ఫస్ట్ నేషనల్ చీతా శాంక్చువరీ ఇన్ ఇండియా. మనకి టైగర్ ఉంది, లయన్ కూడా ఉంది, బర్డ్సీ ఉన్నాయి, బట్ చీతా లేదు. ఇది వెరీ ఫస్ట్ టైం మనకి ఈ మధ్యప్రదేశ్లో స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ ఈ నమీబియా అండ్ ఇండియా మధ్య ఒక అండర్స్టాండింగ్ జరిగింది ఈ సింహాల రవాణా మార్పిడి మీద, చీతా రవాణా మార్పిడి మీద ఆ ఒప్పందం మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ గిర్నర్ గుజరాత్లో ఉంది. గిర్నర్ వైల్డ్ లైఫ్ శాంక్చువరీలో కొత్త సాలిడ్ పురుగు కనుక్కున్నారు, దానికి నర్సింగ్ మెహతా పేరు పెడతారు అక్కడి సైంటిస్టులు. సో అక్కడి బ్రాహ్మణ్ కమ్యూనిటీ, నాగర్ కమ్యూనిటీ అంటాం, బ్రాహ్మణ్లో సబ్ కమ్యూనిటీ, అది ధర్నా చేసింది ఒక పురుగుకి బ్రాహ్మణుడి పేరు ఏంటి అని చెప్పేసి. సో అది మనం కాంట్రవర్సీ కాబట్టి అధ్యయనం చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ నుమాయిష్ అని చెప్పేసి ఈ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ అనేది మన హైదరాబాద్లో ఈ నాంపల్లిలో స్టార్ట్ అవుతుంది. సో ఎవ్రీ ఇయర్ జరగాల్సింది 2021లో వాయిదా పడింది. సో 22లో స్టార్ట్ అయింది నుమాయిష్ అని చెప్పేసి. సో అది నేషనల్ ఇష్యూ, నాట్ తెలంగాణ ఇష్యూ అది. నెక్స్ట్ మనకి 2 అపాయింట్మెంట్స్ ఉన్నాయి, నియామకాలు 2 కూడా వెరీ ఇంపార్టెంట్. ఒకటేమో అనూప్ కుమార్ అని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు జడ్జిగా అపాయింట్మెంట్ అయ్యాడు. హైకోర్టు జడ్జి ఇంపార్టెంట్ అంటే ఎస్, ఆయన వచ్చిన విధానం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక ట్రెడిషన్ని బ్రేక్ చేసి మరీ వచ్చాడు. ఎట్లా అంటే ఈయన యూనియన్ లా మినిస్ట్రీ సెక్రటరీ, అక్కడ నుంచి రావడం వెరీ ఫస్ట్ టైం కాబట్టి ఆ నియామకం మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కెతాంజీ బ్రౌన్ అని చెప్పేసి జాక్సన్, ఈమె నల్ల జాతి మహిళ, అమెరికా సుప్రీంకోర్టుకి తొలి నల్ల మహిళ జడ్జి అని చెప్పేసి ఈ బైడెన్ అపాయింట్మెంట్ చేశాడు వెరీ ఫస్ట్ టైం. సో అమెరికాలో జాతి వివక్షత ఎక్కువ ఉంటుంది కాబట్టి అంతా శ్వేత జాతీయులు ఉన్నారు, వెరీ ఫస్ట్ టైం కాబట్టి అది మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. స్కీమ్ చూస్తే మనకి ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ని నేషనల్ వైడ్గా ఎక్స్పాండ్ చేశారు నిన్న. సో అది మనం ఆ స్కీమ్ ఏంటి, ఎక్కడ అమలు అని చెప్పేసి అది డిస్కస్ చేయాలి. నెక్స్ట్ ఇండెక్స్ చూస్తే మనకి ఇంటలెక్చువల్ ఇంటెలిజెన్సీ ప్రాపర్టీ ఇండెక్స్ అని చెప్పేసి ఈ USA యొక్క కామర్స్ ఆఫ్ ఛాంబర్స్ అనేది ఇస్తుంది. అందులో ఇండియా యొక్క ప్లేస్ ఎంత అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో 43 ప్లేస్ అని చెప్పేసి. నెక్స్ట్ ఏంటి, ఇంటర్నేషనల్లో మనకి ఉక్రెయిన్లో మహిళలు, వృద్ధులు ఈ 18 నుంచి 60 ఏళ్ళ పురుషులు కాకుండా మిగతా వాళ్ళు వలసపోతున్నారు. ఒక వలస సంక్షోభం వచ్చింది, రెఫ్యూజీ సంక్షోభం వచ్చింది. వాళ్ళు ఎటువైపు వెళ్తున్నారు, వలస సంక్షోభం మీద అంతర్జాతీయ ఒప్పందాలు ఏమైనా ఉన్నాయని చెప్పేసి అది మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కౌన్సిల్ ఆఫ్ యూరప్ నుంచి ఈ రష్యాని బయటకి నెట్టివేసిండ్లు, బహిష్కరణ చేసిండ్లు కాబట్టి ఆ కౌన్సిల్ ఆఫ్ యూరప్ ఎప్పుడు ఏర్పడింది, దాని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ ఇష్యూ, ఈ అంతర్జాతీయ విత్తన పరిశోధన ధృవీకరణ కేంద్రం అనేది రాజేంద్ర నగర్లో ఏర్పాటు చేశారు నిన్న. సో ఇవి అన్నీ మనకు ఇంపార్టెంట్ ఇష్యూ ఉన్నాయి. ఫస్ట్ చూస్తే ఈ ఎకనమీలో ఈ LIC లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ కార్పొరేషన్ సంస్థ అనేది దీనిలోకి ఫస్ట్ టైం వెరీ ఫస్ట్ టైం FDIని 20% అనేది అలో చేస్తున్నారు. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, విదేశీ మదుపరులు ఎవరన్నా ఉంటే డైరెక్ట్గా పెట్టుబడి పెట్టవచ్చు. సో 20% గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎలా అంటే ఆటోమేటిక్ రూట్,
సో ఆటోమేటిక్ రూట్ అంటే మనకి గవర్నమెంట్ యొక్క ముందస్తు అనుమతి అనేది లేదా ఆర్బీఐ యొక్క ముందస్తు అనుమతి అనేది అవసరం లేదు. సో ఆటోమేటిక్ రూట్ ఉంటుంది. మనకి ఎఫ్డిఐ అనేది 2 రూట్లు ఉంటాయి. ఒకడేమో ఆటోమేటిక్ రూట్, ఇంకోటేమో ప్రియర్ గవర్నమెంట్ రూట్ అని చెప్పేసి గవర్నమెంట్ యొక్క ముందస్తు అనుమతి తీసుకోవాలని చెప్పేసి ఉంటుంది. రైట్. ఇది ఒక ఎల్ఐసి అంటే ఇన్సూరెన్స్ కంపెనీలో మరి ఎఫ్డిఐలు ఇంతవరకు లేవా అంటే ఎస్ ఉన్నాయి. సో మనకి ఇన్సూరెన్స్లో 74% అనేది ఆటోమేటిక్ రూట్ ద్వారా ఎఫ్డిఐలు రావచ్చు. ఇది ఇన్సూరెన్స్లో ఉంది. మరి ఎల్ఐసి అనేది ఇన్సూరెన్స్ కిందికి వస్తుందంటే ఆ చట్టం కిందికి రాదు. ఎల్ఐసి అనేది స్పెషల్ యాక్ట్ ద్వారా నెలకొల్పబడింది కాబట్టి దీనికి ప్రత్యేకించి సవరణ చేయాలి. సో ఇది ఏర్పడింది కార్పొరేషన్ యాక్ట్ అండి, నాట్ కంపెనీ, ఇట్ ఈస్ ఏ కార్పొరేషన్. సో కంపెనీ 2003 ద్వారా యాక్ట్ ద్వారా ఏర్పడుతుంది కంపెనీ. ఇది కంపెనీ కాదు, ఒక కార్పొరేషన్. ఎల్ఐసి యాక్ట్ 1956 ద్వారా ఒక స్టాచ్యుటరీ లా ద్వారా ఏర్పడిందే ఎల్ఐసి కాబట్టి ఇట్ ఈస్ ద స్టాచ్యుటరీ బాడీ. రైట్. మనకి కార్పొరేషన్లో ఎఫ్డిఐలు ఇంతవరకు లేవు. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్న ఏమొస్తుందంటే ఇన్సూరెన్స్లో ఇదే ఫస్ట్ టైం అంటే ఇది ఫస్ట్ టైం కాదు. ఆల్రెడీ 74% ఎఫ్డిఐ అనేది ఆటోమేటిక్ రూట్ ద్వారా అలో ఉంది ఇన్ ఇండిఎఫ్ పాలసీలో. ఈ ఫారెన్ పాలసీలో ఎల్ఐసిలో 20% ఇవ్వాలి అంటే ఇంతకు ముందున్న రూల్స్ కంపల్సరీ సవరణ చేయాల్సి ఉంటుంది. సో ఎఫ్ఈఎంఆర్ అంటాం, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ రూల్స్లో సవరణ చేయాలి, అమెండ్మెంట్ చేయాలి. సో అమెండ్మెంట్ చేసి ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ రూల్లో అమెండ్మెంట్ చేసి ఎల్ఐసిలోకి ఎఫ్డిఐని 20% ఆటోమేటిక్ రూట్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ అలో చేసింది. సో ఇప్పుడు ఏంటిగా మనకి అంటే సో ఎల్ఐసి ఏంటి అంటే 1956 యాక్ట్ ద్వారా ఏర్పడింది, జాతీయం చేయబడింది, నెహ్రూ జాతీయం చేశాడు. సో ఇట్ ఈస్ ద స్టాచ్యుటరీ బాడీ. సో ఇటీవల ఇంకోటి మనకు ఎల్ఐసి వార్తల్లో ఉంది. ఈ ఎల్ఐసిలో ఐపీఓ, సో ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ అంటారు. ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ అంటే మొట్టమొదటిసారిగా ఓ ప్రైవేట్ కంపెనీ కానీ లేదా గౌట్ కంపెనీ కానీ ఇనిషియల్గా తొలిసారిగా పబ్లిక్ ఆఫర్, పబ్లిక్కి షేర్లని ఆఫర్ చేస్తే అది ఐపీఓ అంటారు. ఇనిషియల్ అంటే వెరీ ఫస్ట్ టైం ఒక కంపెనీ అనేది ప్రజలందరికీ అందుబాటులో షేర్లను ఉంచుతుంది. ఇంతవరకు ఎల్ఐసిలో 100% షేర్ ఇవ్వాలి అంటే గవర్నమెంట్ ఇది. సో మనకి ఐపీఓలో పూర్తిగా ఎల్ఐసిని అమ్మేస్తలేదు, ఓన్లీ 5% మాత్రమే అలో చేస్తుంది ఐపీఓ. సో ఇప్పుడేంటి అంటే ఈ ఎఫ్డిఐలు వచ్చింది కాబట్టి, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది కాబట్టి ఈ ఐపీఓ ఇష్యూలో ఈ ఎఫ్డిఐలు కూడా అంటే ఫారెన్ ఇన్వెస్టర్స్ కూడా పాల్గొనవచ్చు. అదే దానికోసము ఎఫ్డిఐ అనేది ఎల్ఐసిలోకి ఇప్పుడు చొప్పించారు, వెరీ ఫస్ట్ టైం అన్నట్టు అది. రైట్. ఇది ఐపీఓ యొక్క ఇష్యూ, ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ అనేది. ఈ ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్కి వెళ్ళాలి అంటే ఎల్ఐసి అనేది ఈ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉండాలి. సో సెబీ కిందికి వస్తుంది. సో సెబీ కిందికి వస్తుంది, ఆ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉంటుంది. ఆ లిస్ట్ అయిన తర్వాత ఐపీఓ అనేది ఇష్యూ చేస్తారు. 5% కొనుగోలు చేయవచ్చు. ఆ 5%ను ఈ ఫారెన్ వాళ్ళు కొనుగోలు చేయవచ్చు, మనం లేదా కొనుగోలు చేయవచ్చు, మన ఇష్టం గట్లా. ఒక విమర్శ ఏంటంటే ఈ ఎయిర్ ఇండియాని అమ్మేసింది, ఓకే అది నష్టాల్లో ఉంది కాబట్టి దాని మేనేజ్మెంట్ కష్టం కాబట్టి అమ్మేసింది, అది మంచిదే. ఎల్ఐసి లాభాల్లో ఉంది కదా అని చెప్పేసి ఎందుకు ఈ ఎఫ్డిఐలు అలో చేస్తున్నారు, ఎందుకు ఈ ఐపీఓ అని చెప్పేసి అది ఒక కాంట్రవర్సీ అయితే ఉన్నది. సో దిట్ ఈస్ ఆల్ అబౌట్ ది ఎల్ఐసి ఎఫ్డిఐ. సో ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ రూల్స్లో ఈ సవరణ చేసి ఎఫ్డిఐ అనేది ఈ ఎల్ఐసిలోకి అలో చేయడం జరిగింది. కార్పొరేషన్ యాక్ట్ ద్వారా ఏర్పడింది కాబట్టి ఇంతవరకు కార్పొరేషన్స్లో లేవు అని గుర్తుపెట్టుకోండి. ఇన్సూరెన్స్లో మాత్రం 74% అనేది ఉన్నది. ఈ బ్యాంకింగ్లో కూడా 20% ఉన్నది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కూడా ఎఫ్డిఐ 20% ఉన్నది. సో ఎల్ఐసి 20% అనేది ఉన్నది. సో నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ చూస్తే ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్ పార్క్ అని చెప్పేసి ఇది ఒక ఫ్యాక్ట్ బిట్. ఇది వేస్ట్ పార్క్ అని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం ఢిల్లీలో నెలకొల్పబడింది. ఢిల్లీలో వెరీ ఫస్ట్ టైం. ఏంటి ఎలక్ట్రానిక్ వేస్ట్ అంటే ఈ పాడైపోయిన ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని ఒక ఢిల్లీలో ఒక ప్లేస్లో ఈ పార్క్ రూపంలో అమరుస్తారు. దాన్ని మళ్ళీ రీసైక్లింగ్ చేస్తారు, లేదా మంచిగా పనికి రాకుండా పూర్తిగా పనికి రాకుండా ఉంటుంది అక్కడనే కాలేస్తారని చెప్పేసి ఈ వేస్ట్ పార్క్ అని ఈ ఢిల్లీలో స్టార్ట్ అయింది వెరీ ఫస్ట్ టైం.
సో నెక్స్ట్ ఎక్స్ ధర్మ గార్డియన్. సో ఎక్స్ ధర్మ గార్డియన్ అని చెప్పేసి ఇది 2 దేశాలు పాల్గొనే సంయుక్త జాయింట్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్, సంయుక్త సైనిక విన్యాసాలు. ఇండియా అండ్ జపాన్ పాల్గొంటుంది. సో ఇండియా అండ్ జపాన్ పాల్గొంటుంది. ఎక్కడ అంటే ఇది బెలగాం, సో లేదా బెలగావి అని చెప్పేసి కర్ణాటకలో ఉంది. కర్ణాటకలో ఈ సంయుక్త సైనిక విన్యాసాలు జరుగుతున్నాయి. సో ఇండియా అండ్ జపాన్ ఈ ఎక్స్ ధర్మ గార్డియన్ అని చెప్పేసి. ఇందులో ఏ ఏ సైన్యం పాల్గొంటుంది అంటే ఒకటి ఈ మరాఠా రెజిమెంటు. సో మరాఠా రెజిమెంటు ఇండియా నుంచి, జపాన్ నుంచి జపాన్ రెజిమెంటు. సో ఇండియా అండ్ జపాన్ రెజిమెంట్లు 2 కూడా ఈ సంయుక్త సైనిక విన్యాసాల్లో పాల్గొంటున్నాయి. ఎక్స్ ధర్మ గార్డియన్ అని చెప్పేసి. ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, జపాన్ అనేది ఇంకొక రకంగా పాల్గొంటుంది మనకి. దేనిలో మలబారు ఎక్సర్సైజ్ అంటాం. సో మలబారు అంటే ఒక నావిక విన్యాసము. ఈ క్వాడ్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా అండ్ ఇండియా మధ్య ఈ మలబారు అనేది జరుగుతుంది. ఇటీవల మనకి విశాఖపట్నంలో ఈ మిలాన్ 2022 స్టార్ట్ అవుతుంది. సో మల్టీలాటరల్ నావల్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి పిలుస్తాం విశాఖపట్నంలో, ఈస్టర్న్ నావల్ కమాండ్లో. సో 40కి పైగా దేశాలు, 40+ నెంబర్ మనకి ముఖ్యం కాదు. హిందూలో 42 అని వచ్చింది. సో బట్ మనకి పిఐబిలో 40+ అని ఉన్నది. ఈరోజు పేపర్లో 39 అని చెప్పేసి మళ్ళీ పేపర్లో వచ్చింది. సో 39 కంట్రీస్ అని చెప్పేసి ఈరోజు పేపర్లో అయితే మనకి వచ్చింది. రైట్, చూద్దాం. ఈరోజు పిఐబి వెబ్సైట్లో ఇంకా అప్లోడ్ కానంటున్నది. అప్లోడ్ అయినాక ఈ నెంబర్ అనేది మనకి క్లారిటీ వస్తుంది. రైట్, ఈ మిలాన్లో వెరీ ఫస్ట్ టైం అమెరికా పాల్గొంటుంది. ఇంతకుముందు అమెరికా అనేది నావిక విన్యాసాలు మనకి మలబార్ రూపంలో చేసింది. బట్ ఈ మిలాన్లో వెరీ ఫస్ట్ టైం అమెరికా పాల్గొంటుంది. కాబట్టి తొలిసారిగా క్వాడ్ దేశాలు పూర్తిగా పాల్గొన్న మిలాన్ అనేది విశాఖపట్నంలో జరుగుతుంది. సో ఇటీవల ఈ విశాఖపట్నంలో ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ అని చెప్పేసి అది కూడా జరిగింది. ఏంటి ఆ ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ అంటే ఈ నావిక యొక్క సామర్థ్యాన్ని అంచనా వేయడము. ఈ సుప్రీం కమాండర్గా రాష్ట్రపతి, నేను ఒక క్లాస్ చేస్తా దాని మీద, చేయలే క్లాస్ అది మనకి మధ్యన పెండింగ్ ఉన్న కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఒక రకమైన ఫ్యాక్ట్ బిట్ అన్నట్టు. అది ఇది ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ అనేది విశాఖలో జరిగింది. రాష్ట్రపతి తన పదవి కాలంలో ఒకసారి నిర్వహిస్తాడు అది. నెక్స్ట్ ఏంటి, సింబా. మనకి లయన్ కింగ్ సినిమాలో సింబా ఉంటాడు. సింబా జూనియర్ లయన్ ఎవరైతే ఉన్నా సింబా. సో సింబా ఏంటిదంటే ఇది గిర్ నేషనల్ పార్క్ గుజరాత్లో ఉంది. ఆసియా సింహాలు ఇక్కడ ఉంటాయి. సో ఆసియా సింహాలు ఉన్న గిర్ పార్కులో ఆసియా సింహాలని లెక్కించేందుకు వాడే సాఫ్ట్వేరు జస్ట్ ఏం లేదు, ఫోటో రిమార్కింగ్ సాఫ్ట్వేర్ అని చెప్పేసి పిలుస్తాం. ఇమేజ్ మార్కింగ్ సాఫ్ట్వేర్, ఇమేజ్ మార్కింగ్ అని చెప్పేసి పిలుస్తాం. ఎందుకు ఇమేజ్ మార్కింగ్ అంటే ఇది ఎట్లా పనిచేస్తుంది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది. అంటే ఒక సింహం అనేది ఇంకో సింహాన్ని పోలి ఉన్నప్పుడు ఈ డూప్లికేషన్ అనేది కౌంటింగ్లో వస్తుంది. మనం ఎక్కువ సింహాలు కౌంటింగ్ వస్తుంది. అదే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉపయోగిస్తే ఫోటో ఐడెంటిటీ ద్వారా మనకి సింహాలు ఎన్ని ఉన్నాయో కరెక్ట్గా లెక్కిస్తాము. ఈ ఆసియా సింహాలు అని చెప్పేసి గిర్ నేషనల్ పార్క్లో ఉంటాయి. అక్కడ సింబా సాఫ్ట్వేర్ని ఉపయోగిస్తున్నారు. అయితే ఈ సింబా ఎవరిదంటే హైదరాబాద్ యొక్క టెలియో ల్యాబ్ అండి. ఒక స్టార్టప్ కంపెనీ రూపొందించింది, మన హైదరాబాద్ కంపెనీ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. టెలియో ల్యాబ్ అనే హైదరాబాద్ స్టార్టప్ కంపెనీ రూపొందించిన సింబా సాఫ్ట్వేర్ని గుజరాత్లోని గిర్ నేషనల్ పార్కు ఆసియా సింహాలని లెక్కించేందుకు ఉపయోగిస్తుంది. సో వెరీ ఫేమస్ ఇది ఈ సింబా సాఫ్ట్వేర్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఎట్లా మనకు గుర్తుంటుంది అంటే లయన్ కింగ్లో జూనియర్ లయన్ సింబా పేరు అది. నెక్స్ట్ కోబ్రా వారియర్. సో ఏంటి కోబ్రా వారియర్ అంటే మనకి ఈ యూకే లేదా ఇంగ్లాండ్లో జరుగుతున్న ఈ ఇది వైమానిక విన్యాసాలు లేదా ఆర్మీ విన్యాసాలు, సైనిక విన్యాసాలు అవి. సో ఇందులో ఇండియా నుంచి తేజస్ అనేది పాల్గొంటుంది. మనకు తెలుసు లైట్ కంబ్యాట్ ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పేసి ఎల్సీ అని చెప్పి పిలుస్తాం. తేలికపాటి యుద్ధ ఎయిర్ క్రాఫ్ట్ అది. దీన్ని హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ అని చెప్పేసి బెంగళూరులో ఉంటుంది. అది రూపొందించింది దేశీయంగా.
సో తేజస్ వెళ్ళింది, పాల్గొందాం అనుకున్నది. బట్ ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ క్రిసిస్ ఈ వార్ సంక్షోభ సమయంలో ఇటువంటి రెచ్చగొట్టే విన్యాసాలు వద్దు అని చెప్పేసి, ఇది ఐరోపా కంట్రీ కాబట్టి వద్దు అని చెప్పేసి తిరిగి వెనక్కి వస్తుంది. వెరీ ఫస్ట్ టైం అండి ఒక కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఇటువంటి ఎక్సర్సైజ్లో పాల్గొంటా అని చెప్పేసి ఇండియా నుంచి ఇంగ్లాండ్కి వెళ్ళి తిరిగి వెనక్కి రావడం వెరీ ఫస్ట్ టైం కాబట్టి, సో ఇది ఇటువంటిది మనం కొంచెం గుర్తుపెట్టుకోవాలి. సో గర్ వాపసి తిరిగి వెనక్కి వచ్చేసిందని చెప్పేసి మనం పిలుస్తాం. నెక్స్ట్ ఈస్టర్న్ బ్రిడ్జ్ 6 అండి. సో ఈస్టర్న్ బ్రిడ్జ్ 6 ఇదేంటంటే ఇది కూడా మనకి ఈ ఆర్మీ ఎక్సర్సైజే, సైనిక విన్యాసమే. బట్ ఇండియా అండ్ ఓమన్, సో ఇండియా అండ్ ఓమన్ అని చెప్పేసి మనకి 2 దేశాలు పాల్గొంటున్నాయి. ఎక్స్టర్న్ బ్రిడ్జ్ ఏమో ఇండియన్ ధర్మ, ఎక్స్ ధర్మ గార్డియన్ ఏమో ఇండియా జపాన్, ఎక్స్ కోబ్రా వారియర్ ఏమో యూకేలో జరుగుతున్న ఈ వైమానిక విన్యాసాలు అని చెప్పేసి. మనకి అంతర్జాతీయంగా పరంగా వైమానిక ప్రదర్శన జరిగింది సింగపూర్లో జరిగింది. సింగపూర్లో ఇంతకుముందు జపాన్ వచ్చింది కదా, ఇది జపాన్ అనేది ఎక్స్ ధర్మ అని చెప్పేసి, ఈ జపాన్ అనేది ఈ సింగపూర్ అనేది 2 కూడా పాస్పోర్ట్ ఇండెక్స్లో ఈ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయి ఈ హెన్లీ రిపోర్ట్లో 2022 రిపోర్ట్లో. మన ప్లేసు 83. ఈ నావిక విన్యాసాలు, వైమానిక విన్యాసాలు ఇవి 2 మనము ఒక పట్టిక రూపంలో రాసుకొని గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. అంటే ఇంతకుముందు జరిగిన ఇప్పుడు పశ్చిమ లేహర్ అని చెప్పేసి ట్రయో సర్వీస్ 3 దేశాలు పాల్గొన్నాయి, వెస్ట్ కోస్ట్లో పాల్గొన్నాయి. 3 దేశాలు కాదు, 3 రకాల విన్యాసాలు, యుద్ధ రంగాలు అంటే ఎయిర్ అండ్ నేవీ, ఈ ఆర్మీ 3 కూడా పాల్గొన్నాయి. రైట్. నెక్స్ట్ ఏంటి నేషనల్ ఇష్యూ వస్తే, సో ఫస్ట్ చీతా పార్క్ అండి. సో మనకి కూనో పల్పర్, ఇది మధ్యప్రదేశ్లో ఉన్నది. ఈ ఫస్ట్ చీతా శాంక్చువరీ అని చెప్పేసి మనకి ఫస్ట్ టైం ఇండియాలో ఇది స్టార్ట్ కాబోతుంది. మనకి పులులే ఉన్నాయి, సింహాలే ఉన్నాయి, కానీ ఇంతకుముందు గిర్ అనేది సింబా అనేది ఆ సింహాల పార్క్ అది. సో చీతా పార్కు లేదు. సో కునో పల్పర్లో మనకి స్టార్ట్ కాబోతుంది ఈవెన్ మధ్యప్రదేశ్లో. దీన్ని ఇంకేమైనా పిలుస్తామంటే ఈ మధ్యప్రదేశ్ని టైగర్ స్టేట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇటీవల మధ్యప్రదేశ్లో కాలర్ వ్యాలీ అని చెప్పేసి ఒక పులి సూపర్ మామ్గా ప్రసిద్ధి పొందింది, చనిపోయింది అని చెప్పేసి పిలుస్తాం. రైట్. ఇది ఈ చీతా ఒప్పందం అనేది ఈ ఇండియా నమీబియా మధ్య నిన్న జరిగింది. ఇండియా అండ్ నమీబియా, ఇది ఆఫ్రికా అండి. సో చిరుతపులులు కొంచెం మనం కొన్ని తెచ్చుకుంటాము, ఇందులో పెట్టేస్తాము, వాటిని పెంచేస్తాము. ఇండియాలో కాదు ప్రపంచం మొత్తంలోనూ భూమి మీద అతి వేగంగా పరిగెత్తే క్షీరదం ఏంటిదంటే చిరుతపులి. ఉసేన్ బోల్ట్ కంటే ఎక్కువ వేగంగా పోతుంది, చిరుత వేగంతో ఈక్వల్గా పోతాడు ఉసేన్ బోల్ట్. రైట్. సో ఏంటిది కునో పల్పర్ అని చెప్పేసి తొలి చిరుత జాతీయ పార్క్ అని చెప్పేసి నేషనల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని చెప్పేసి పిలుస్తాం, కునో పల్పర్ అని చెప్పేసి. సో నెక్స్ట్ న్యూ స్పైడర్ అంటే ఒక స్పైడర్ని కనుగొన్నారు. ఎక్కడ అంటే గిర్నర్. సో గిర్నర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ గుజరాత్లో ఉన్నది. సో ఇక్కడ మనకి గిర్నర్లో కొత్త స్పైడర్ని కనుక్కున్నారు. ఇది అంతకుముందు లేని స్పైడర్ అని చెప్పేసి. రైట్. దీనికి నరసింగ మెహతా పేరు పెట్టిండు. సో నరసింగ మెహతా పేరు పెట్టిండు. ఈ నరసింగ మెహతాది గుజరాతే కాబట్టి నరసింగ మెహతా జ్ఞాపకార్థంగా పేరు పెట్టిండు. సో నరసింగ మెహతా ఒక బ్రాహ్మణుడు కాబట్టి బ్రాహ్మణ్ కమ్యూనిటీలో ఉన్న సబ్ కమ్యూనిటీ నగారా. సో ఈ నగారా వాళ్ళు ధర్నా చేస్తుండ్రు. ఒక పురుక్కి ఈ మా బ్రాహ్మణుడి పేరు ఏంటి అని చెప్పేసి ధర్నా. సో మా మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పి, ఇది డెమోక్రసీ అండి, మనోభావాలు ఉత్తనే దెబ్బతింటాయి. సో ఈ నగారా వాళ్ళు ధర్నా చేస్తున్నారు. మనం నగరా అనేది గుర్తుపెట్టుకోవాలి, బ్రాహ్మణ్ కమ్యూనిటీ. నరసింగ మెహతా ఎవరంటే ఈ 15th సెంచరీలో ఒక భక్తి సెయింట్, భక్తి ఉద్యమాన్ని నడిపిండు గుజరాత్లో. మనకు తెలుసు ఆల్రెడీ. ఈ హరిజనులు అనే పదం ఫస్ట్ వాడింది ఎవరు అంటే ఈ నరసింగ మెహతా. ఈయన వాడింది ఎవరికంటే పిల్లలు లేని వాళ్ళు, ఈ దేవదాస్కి పుట్టిన పిల్లలను ఈ హరిజనులు అని చెప్పేసి అన్నది ఈ నరసింగ మెహతా.
ఈ హరిజనులు అనే పదాన్ని గాంధీజీ ఏమో ఈ ఎస్టీ కమ్యూనిటీకి వాడాడు. సో ఇది గాంధీ వర్సెస్ అంబేద్కర్కి కాంట్రవర్సీకి దారి తీస్తుంది. నరసింహ మెహతా ఈ వైష్ణవతో భజన, ఈయన కృష్ణుడి భక్తుడు కాబట్టి సో వైష్ణవతో భజన అని చెప్పేసి గాంధీజీకి ఇష్టమైన పద్యము వైష్ణవతో భజన అని చెప్పేసి. ఈ వైష్ణవతో భజన నరసింహ మెహతా పాడేటప్పుడు కొంతమంది, అయ్యా మాకు తండ్రి లేడు, మేము దేవదాస్కి పుట్టినాము, మా తండ్రి ఎవరు అంటే, అరే నువ్వు హరిజనులు, హరి అంటే దేవుడు, జనులు అంటే బిడ్డలు, నువ్వు దేవుని బిడ్డవు అని చెప్పేసి అట్లా చెప్తాడు నరసింహ మెహతా. ఈ పదం మంచిగా ఉంది అని చెప్పేసి గాంధీ ఈ ఎస్టీ కమ్యూనిటీకి వాడితే ఈ అంబేద్కర్ తిట్టిపోస్తాడు. ఈ పీసరి వెంకన్న కూడా మనం తెలంగాణకి వచ్చినప్పుడు ఈ గాంధీజీ హరిజనులు అనే పదం వాడినని చెప్పేసి తిట్టిపోస్తాడు గాంధీజీని కూడా. నెక్స్ట్ నుమాయిష్. ఇది వాస్తవంగా పేరు, అఫీషియల్ పేరు ఆల్ ఇండియా ఇండస్ట్రియల్, సో ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ అని చెప్పేసి పిలుస్తాం. ఏంటిది? అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శనశాల అని చెప్పేసి పిలుస్తాం. వెల్ నోన్, ఎక్సలెంట్గా అంటే అందరికి తెలిసేది నుమాయిష్. సో ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ఇది జనవరి 1 నుంచి జరగాలి, బట్ ఇది కరోనా కారణంగా వాయిదా పడ్డది, నిన్న స్టార్ట్ అయింది మొత్తం మీద. రైట్, ఇది వెరీ ఫస్ట్ టైం 1938లో ఈ ఉస్మానియా, గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ, ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ అనే సంస్థ విద్యార్థులు 1938లో ఈ ఫండింగ్ కోసము ఏర్పాటు చేస్తారు. దీన్ని 7వ నిజాం అయిన ఉస్మాన్ అలీ ఖాన్, ఎవరు? ఉస్మాన్ అలీ ఖాన్ మనకి నిజాం చరిత్రలో వస్తుంది. అసఫ్ జాహీ వంశము ఫేమస్ ఉంటుంది, మనకు తెలుసు ఆల్రెడీ. ఈ తెలంగాణ హిస్టరీలో ఈ శాతవాహనులు, కాకతీయులు, కుతుబ్ షాహీ, అసఫ్ జాహీ 4 అంశాలు చదివేస్తే తెలంగాణ హిస్టరీలో 80% సిలబస్ అనేది అయిపోతుంది. రైట్, అందులో 7వ నిజాం, చివరి నిజాం ఈ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1938లో ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ ఫస్ట్ టైం ఈ పబ్లిక్ గ్రౌండ్లో స్టార్ట్ చేస్తాడు. సో పబ్లిక్ గ్రౌండ్లో స్టార్ట్ చేస్తే ఇది 1946 తర్వాత ఎక్కువ మంది వస్తారు కాబట్టి, ఇన్ఫ్యాక్ట్ ఈ ప్లేస్ సరిపోదు కాబట్టి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి ట్రాన్స్ఫర్ చేస్తాడు. సో పబ్లిక్ గ్రౌండ్స్ నుంచి మనకి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి పబ్లిక్ గార్డెన్ నుంచి అటు వెళ్ళిపోయింది. ఓకే, అయితే ఇది ఎవ్రీ ఇయర్ జరిగిందంటే ఒక 3 times జరగలేదు. సో 1938 నుంచి ఇది 81, ఇది 81ది. ఎందుకంటే 1947లో జరగలేదు, ఆ స్వతంత్రం వచ్చింది అప్పుడు. 1948లో మనకి ఈ హైదరాబాద్ విలీనము పోలీస్ చర్య కారణంగా జరగలేదు. 2021లో ఈ కరోనా కారణంగా జరగలేదు. మొత్తం మీద నుమాయిష్ అనేది మనకు జరిగేది ఎక్కడ అంటే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో. అంతకుముందు పబ్లిక్ గార్డెన్లో జరిగింది. సో ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ గుర్తుపెట్టుకోవాలి, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గుర్తుపెట్టుకోవాలి, ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్. అక్కడ కొన్ని స్టాల్స్ ఉంటాయి, చాలా రకాల ఉత్పత్తులు వస్తాయి, మనం కొనుక్కోవచ్చు. ₹1 నుంచి ₹1,00,000 వరకు కూడా మనకు దొరుకుతాయి. సో అక్కడ కొన్ని హోటల్స్ కూడా ఉంటాయి. ఎక్సలెంట్గా ఆ ఎగ్జిబిషన్ అనేది ఉంటుంది. సో రిక్రియేషన్ కోసం అడిగి వెళ్తే ఇట వెళ్ళొచ్చు. నెక్స్ట్ మనం చూస్తే అపాయింట్మెంట్స్ చూస్తే అనూప్ కుమార్, సో వెరీ ఫేమస్ ఈ బిట్టు. ఎందుకంటే ఈయన ఢిల్లీ హైకోర్టు జడ్జిగా అపాయింట్మెంట్ చేసిండు రాష్ట్రపతి నిన్న. సో కొలీజియం, సుప్రీంకోర్టు కొలీజియం అని తెలుసు ఆల్రెడీ, 1+4 అండ్ 1+2 ఉంటారు. సుప్రీంకోర్టుకి అయితే 1+4, హైకోర్టుకి అయితే 1+2 ఉంటారు కొలీజియంలో. ఈ 1 ఎవరంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, మిగతా 4, 2 ఎవరంటే మోస్ట్ సీనియర్ జడ్జి, నెక్స్ట్ నెంబర్లో ఎవరుంటే వాళ్ళు. సో దీన్ని ఎలవేట్ అంటాం, నాట్ ప్రమోషన్ అంటాం దీన్ని. సో ఎలవేట్, ఒక సీనియర్ జడ్జి అనే చీఫ్ జస్టిస్గా అయితే దాన్ని నాట్ ప్రమోషన్, ఓన్లీ ఎలవేషన్. ఎందుకంటే ఆల్ జడ్జెస్ ఆర్ ఆల్ ఈక్వాలిటీ అని చెప్పేసి పిలుస్తాం. రైట్, ఈ అనూప్ కుమార్ అనేది ఒక బ్రేక్ చేసిండు ట్రెడిషన్ని. ఏం ట్రెడిషన్ అంటే ఈయన యూనియన్ లా మినిస్ట్రీ యొక్క సెక్రటరీ, కేంద్ర న్యాయశాఖ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న అనూప్ కుమార్ని తీసుకొచ్చి ఢిల్లీ హైకోర్టు జడ్జిగా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. సో వెరీ ఫస్ట్ టైం ఇటువంటి నియామకం అనేది. ఇతని యొక్క సీనియారిటీ దృష్ట్యా ఈ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఇంతకుముందు డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జిగా పనిచేసి ఉన్నాడు.
ఆ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి నుంచి ఈ యూనియన్ లా మినిస్ట్రీ సెక్రటరీగా కూడా ఫస్ట్ టైం వచ్చిండు. ఈ సెక్రటరీ నుంచి మళ్ళీ ఢిల్లీ హైకోర్టు జడ్జిగా వెళ్ళింది. సో బ్రేక్ ట్రెడిషన్ వెరీ ఫస్ట్ టైం. జనరల్గా హైకోర్టు నుంచి తీసుకుంటారు, బట్ ఇట్లా తీసుకున్నారు వెరీ ఫస్ట్ టైం అని చెప్పేసి. సో ఇటువంటి కొత్త అంశాలు వచ్చినప్పుడు ఎగ్జామినర్ని సహజంగానే ఆకర్షణ చేస్తే ఇది పాయింట్ ఆఫ్ అంటే ఎగ్జామ్లో ప్రశ్న వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కొలిజియం అంటే మనకు తెలుసు ఆల్రెడీ, ఈ రాజ్యాంగము వల్ల పేర్కొనబడలేదు, పార్లమెంటు చట్టము చేయలేదు, ఎగ్జిక్యూటివ్ బాడీ కూడా ఏర్పరచలేదు. కేవలం సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ ద్వారా ఈ కొలిజియం అనేది ఏర్పడడం జరిగింది. ఈ డెమోక్రాటిక్ కంట్రీలో ఎక్కడా లేని సిస్టమ్ ఏంటిదంటే కొలిజియం సిస్టమ్. కానీ మెయిన్ విమర్శ ఏంటి అంటే నెపోటిజం ఉంటుంది, బంధుప్రీతి ఉంటుంది, ఫేవరెటిజం ఉంటుంది, అనుకూల వ్యక్తులని జడ్జిలుగా అపాయింట్మెంట్ చేస్తారని చెప్పేసి ఒక కాంట్రవర్సీ అయితే ఎప్పుడు ఉంటుంది. కొలిజియం ఏమంటుంది, మాకు ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఉండాలి అంటే మా నియామకాల్లో ఈ ఎగ్జిక్యూటివ్ బాడీ అనేది జోక్యం చేసుకోవద్దని చెప్పేసి అది చెప్తుంది. ఓకే, నెక్స్ట్ కెతంజీ బ్రౌన్ జాక్సన్ అని చెప్పేసి. సో కెతంజీ బ్రౌన్ జాక్సన్ ఒక మహిళ, నల్ల జాతి మహిళ ఈమె. సో నల్ల జాతి మహిళకి శ్వేత జాతి అయిన అమెరికా వెరీ ఫస్ట్ టైం సుప్రీంకోర్టు జడ్జిగా అపాయింట్మెంట్ నిన్న చేశారు, ప్రమాణ స్వీకారం చేసింది ఈ బైడెన్ చేయించాడు, అమెరికా అధ్యక్షుడు. రైట్, కెతంజీ బ్రౌన్ జాక్సన్ అని చెప్పేసి మనం పేరు గుర్తుపెట్టుకోవాలి. అయితే మనకి ఈ బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అని చెప్పేసి అమెరికాలో జరుగుతున్న ఒక సోషల్ మీడియా ట్విట్టర్లో జరుగుతున్న ఉద్యమం, అది రేసియల్ ఉద్యమం. అది ఏంటి అంటే ఈ జార్జ్ ఫ్లాయిడ్ హత్య, ఒక నల్ల జాతి వ్యక్తి తెల్ల జాతి పోలీసు ఆ మెడ మీద ఈ బూటు పెట్టి 10 నిమిషాల పాటు తొక్కి చంపేస్తాడు. సో ఈ పోలీసు యొక్క బ్రుటాలిటీ, పోలీసు యొక్క క్రూరత్వానికి నిరసనగా జరుగుతున్న ఉద్యమమే బ్లాక్ లైవ్స్ మ్యాటర్స్ అని చెప్పేసి. దాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఈ స్పోర్ట్స్ ఆటలు టేకింగ్ ద నీ అంటాం, మోకాళ్ళ మీద కూర్చుండి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. టేకింగ్ ద నీ అంటే అదే బ్లాక్ లైవ్ మ్యాటర్స్ అని చెప్పేసి BLM అని. సో అమెరికాలో రేషియల్ డిస్క్రిమినేషన్ జరుగుతున్న ఉద్యమం అండి. సో ఇండియాలో జాతి పరంగా వివక్షత అనేది ఎక్కువ ఉండదు, కులపరంగా ఉంటుంది. ఇక్కడ నల్ల తెల్ల అంటూ ఏముండదు, నల్లగా ఉన్న వాళ్ళంతా ఇండియన్స్, ఐ థింక్ తెల్లగా ఉన్న వాళ్ళంతా కూడా ఇండియన్స్ ఇక్కడ. సో ఇక్కడ అట్లా ఉండదు, ఇక్కడ డిస్క్రిమినేషన్ అనేది ఇండియాలో క్యాస్ట్ పరంగా ఉంటుంది. వెరీ షేమ్ఫుల్ ప్రాక్టీస్ ఇన్ ఇండియా అంటే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఇప్పటికి కూడా స్టిల్ ఉన్నది అట్లాగే. నెక్స్ట్ స్కీమ్ అండి. సో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అని చెప్పేసి ఇది ఈ రోజు నుంచి నేషనల్ వైడ్గా ఎక్స్పాండ్ చేయడం జరిగింది. 5 years పాటు అయితే ఫస్ట్ అమల్లో ఉంచుతారట. సో మనకి 5 years పాటు అమల్లో ఉంచుతారని చెప్పేసి చెప్పిన నిన్న కేంద్ర క్యాబినెట్ అనేది. ఇంతకుముందు 6 UTలలో అమల్లో ఉంది, పైలట్ ప్రాజెక్ట్గా సక్సెస్ అయిందట. సో చండీగఢ్లో ఉంది, పాండిచ్చేరి లేదా పుదుచ్చేరిలో ఉంది, దాద్రా నగర్ హవేలీ డమన్ డియు అంతా ఒకటే, అది అక్కడ ఉంది, లక్షద్వీప్లో ఉంది, సో అండమాన్ నికోబార్ దీవులో కూడా ఉన్నది. సో మనకి ఈ ఏంటిది యూటీలలో ఉన్నది అది. సో 5 years ఇది అమల్లో ఉంటుంది. దీంట్లో ఎటువంటి కంపోజిషన్ ఉంటాయంటే దీని ఫస్ట్ నేషనల్ హెల్త్ అథారిటీ అనే సంస్థ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ వెల్ఫేర్, హెల్త్ అండ్ వెల్ఫేర్ స్కీమ్ మినిస్ట్రీ అనేది దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. సో నేషనల్ హెల్త్ అథారిటీ అనేది ఇంప్లిమెంట్ చేస్తుంది. నేషనల్ హెల్త్ అథారిటీ అనేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అండ్ వెల్త్ అఫైర్స్ కింద పనిచేస్తుంది. ఇది ఇంప్లిమెంటు, ఇదేమో దీనిపైన పనిచేస్తుంది. సో రైట్, ఇందులో ఏముంటుంది అంటే ఒక 14 digitsతో కూడిన హెల్త్ ఐడి ఇస్తారు, నాట్ 12 digit, గుర్తుపెట్టుకోవాలి, ఇది 14 digit. సో హెల్త్ ఐడి ఇస్తారు ఒకటి. ఫస్ట్ అయితే నీకు ఒక హెల్త్ ఐడి ఇస్తారు, నువ్వు ఇట్లా రిజిస్ట్రేషన్ చేసుకుంటే. ఇది ఫ్రీ అండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఎటువంటి డబ్బు తీసుకోరు, కంపల్సరీ. కాకుంటే వాలంటరీ, ఇది నాట్ మండేటరీ. సో హెల్త్ ఐడి అనేది 14 digit నెంబర్ ఇస్తారు. రిజిస్ట్రేషన్ అనేది నీ ఇష్టము, ఐచ్ఛికం, నాట్ మండేటరీ, కంపల్సరీ అయితే కాదు. సో హెల్త్ ఐడి అని చెప్పేసి 14 ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి
హెల్త్ కేర్. సో హెల్త్ కేర్ ప్రొఫెషనల్ రిజిస్ట్రీ అంటే ఈ మిషన్లో హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అందరూ కూడా తమ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. సో హెచ్పిఆర్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ రిజిస్ట్రీ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ హెల్త్ కేర్ ఫెసిలిటీ రిజిస్ట్రీ అంటే ఏమేమి సౌకర్యాలు ఉన్నాయో అని చెప్పేసి హాస్పిటల్ వాళ్ళు కూడా దాన్ని రిజిస్ట్రీ చేసుకుంటారు. నీకు ఐడి ఉంటుంది, ఐడితో లాగిన్ అయితే డాక్టర్స్ అండ్ హాస్పిటల్స్ మనకు రెండు కనిపిస్తాయి, ప్రొఫెషనల్స్ అండ్ ఫెసిలిటీస్ మనకు కనిపిస్తాయి. నెక్స్ట్ నీకు ఒకటి ప్రొఫైల్ ఇస్తారు నీకు మొత్తం మీద. సో పర్సనల్ హెల్త్ కేర్ ప్రొఫైల్ అంటాం దీన్ని. సో పర్సనల్ హెల్త్ కేర్ ప్రొఫైల్ అని చెప్పేసి పిలుస్తాం. నీకు ప్రొఫైల్ ఉంటుంది. సో లాగిన్ అయినప్పుడు నువ్వు ఇంతవరకు ఎటువంటి డాక్టర్స్ విజిట్ చేసినావు, ఎటువంటి మందులు వాడినావు, ఏమేమి వచ్చినాయి నీకు డిసీజ్ అని చెప్పేసి నీ హిస్టరీ మొత్తం ఉంటుంది. ఈ ఫార్మసీ. సో ఈ ఫార్మసీ అంటే మనము ఇక్కడే ఉండి అప్లై చేసుకుంటే ఆ మెడిసిన్ మనకి ఇంటికి పంపిస్తారు. ఆరోది టెలిమెడిసిన్ కూడా. టెలిఫోన్లో నువ్వు డాక్టర్ని సంప్రదించవచ్చు, టెలిమెడిసిన్ అని చెప్పేసి. ఈ ఫార్మసీ టెలిమెడిసిన్ రెండు వేరు. ఈ మనకి 6 మనం గుర్తుపెట్టుకోవాలి. క్రింది వాటిలో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్కి సంబంధించి సరికానిది అని చెప్పేసి ఇవన్నీ ఉంటాయి. సో 6 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. హెల్త్ ఐడి 14 డిజిట్ అనేది ఇస్తారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో నాట్ వాలంటరీ అంటే వాలంటరీ బేస్లో నీ ఇష్టం. హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఉంటారు, హెల్త్ కేర్ సౌకర్యాలు ఉంటాయి. పర్సనల్ హెల్త్ కేర్ ప్రొఫైల్ని ఒకటి క్రియేట్ చేసుకోవాలి. ఈ ఫార్మసీ ఉంటుంది, టెలిమెడిసిన్ కూడా మనకి ఉంటుంది. ఎన్ని మొత్తం 6 యూటీ అని చెప్పేసి చండీగఢ్ 1, పాండిచ్చేరి 2, దాద్రా నగర్ హవేలీ, డామన్ డియు అంతా కలిపి 1 యూటీ అయిపోయింది కాబట్టి అదొకటి. సో లక్షద్వీప్ 1, అండమాన్ నికోబార్ దీవులు 1. 5 వచ్చినాయా. సో ఇంకా ఏముంది మనకి ఢిల్లీ లేదు, మనకి లడక్ వచ్చింది ఇంకోటి. సో లడక్ అని చెప్పేసి సో యూటీ కొత్తది. సో మనకి మొత్తం మీద 6 యూటీలలో పైలట్గా సక్సెస్ అయిందని చెప్పేసి ఇప్పుడు నేషనల్ వైడ్గా ఎక్స్పాండ్ చేస్తున్నారు. నేషనల్ హెల్త్ అథారిటీ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఈ నేషనల్ హెల్త్ అథారిటీ అనేది ఎక్కడ పనిచేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ. సో హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, నాట్ హోమ్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అనేది ఈ నేషనల్ అథారిటీని కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటి మనకి ఇండెక్స్ చూస్తే ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ అని చెప్పేసి. ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ అనేది దీన్ని ఎవరు రూపొందిస్తారంటే ఫస్ట్ మనకి సో గ్లోబల్ ఇన్నోవేషన్ పాలసీ ఆఫ్ యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని చెప్పేసి. గ్లోబల్ ఇన్నోవేషన్ పాలసీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని చెప్పేసి అది రూపొందిస్తుంది. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ మీద సంపత్తి హక్కుల మీద ఇది ఒక ఇండెక్స్ రూపొందిస్తుంది. సో మనకు ఈ ఫస్ట్ ఎవరంటే వచ్చింది యుఎస్ అండి. యుఎస్ రిపోర్ట్, యుఎస్ బిలాంగ్స్ టు ఫస్ట్ ప్లేస్. సెకండ్ వచ్చేసి యూకే, థర్డ్ వచ్చేసి జర్మనీ. సో యుఎస్, యూకే, జర్మనీ మనకు నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ 2ని రష్యాకి బంద్ చేసింది ఎకనామిక్ శాంక్షన్లో భాగంగా. రైట్, జర్మనీ. మరి ఇండియా ప్లేస్ ఎంత అంటే 43 అవుట్ ఆఫ్ 55 కంట్రీస్లలో సో 43 ప్లేస్ అనేది ఉన్నది. ఇండెక్స్ వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల పాస్పోర్ట్ ఇండెక్స్లో ఇండియా ప్లేస్ ఎంత అంటే 83 అండి. సో ఇండియా ప్లస్ 83. మనకి జపాన్, సింగపూర్ రెండు కూడా అగ్రస్థానంలో సంయుక్తంగా ఉన్నాయి. నెక్స్ట్ ఈ ప్రపంచ అవినీతి అని చెప్పేసి సిపిఐ ఉంటుంది, కరప్షన్ పర్స్పెక్టివ్ ఇండెక్స్లో చూస్తే మన ప్లేస్ 85 అండి. లాస్ట్ ఇయర్ 86, ఇప్పుడు 85కి వచ్చింది, మెరుగైంది. పాస్పోర్ట్ ఇండెక్స్లో లాస్ట్ టైం 90లో ఉంటే ఈ 2022 ఫస్ట్ క్వార్టర్లో వస్తే 83కి వచ్చింది. ఇక్కడ మనకి 85 ఇండియా. ఫస్ట్ ప్లేస్ ఎవరు అంటే మనకి ఈ ఫిన్లాండ్, డెన్మార్క్, న్యూజిలాండ్, ఎఫ్డిఎన్ అని చెప్పేసి, నాట్ ఎఫ్డిఐ, ఎల్ఐసి 20% వేరు, ఇక్కడ ఎఫ్డిఎన్ అని చెప్పేసి ఫిన్లాండ్, డెన్మార్క్, న్యూజిలాండ్ అని చెప్పేసి ఇవి మనకి ఈ సిపిఐ ఇండెక్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్న 3 దేశాలు సంయుక్తంగా అగ్రస్థానంలో అయితే ఉన్నాయి.
నెక్స్ట్ ఏంటంటే ఉక్రెయిన్ సంక్షోభం అండి. నిన్న చెప్పిన క్లాస్కి ఇది అప్డేట్ కొంచెం. ఏంటి అంటే రెఫ్యూజీస్ శరణార్థులు వెళ్ళిపోతున్నారు. 18 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న పురుషులు కాకుండా మిగతా వాళ్ళు ఉక్రెయిన్ సంక్షోభం వచ్చింది కాబట్టి, యుద్ధం జరుగుతుంది కాబట్టి కేవలం వైమానిక స్థావరం మీద జరగట్లేదు, బిల్డింగ్స్ మీద జరుగుతున్నాయి అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. శరణార్థులుగా పక్క దేశాలకి వెళ్ళిపోతున్నారు. సో మనకిది ప్రశ్న అనేది వస్తుంది ఎగ్జామ్లో. రెఫ్యూజీ మీద అంతర్జాతీయ ఒప్పందాలు ఏమి ఉన్నాయని చెప్పేసి, ఇండియా యొక్క స్టాండ్ ఏంటి అని చెప్పేసి ప్రశ్న వస్తుంది. నేను అంతగా మీకు ఎక్కువ అవసరం లేదు, టైం ఎక్కువైంది కాబట్టి. సో జస్ట్ మనకి ఈ యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ రెఫ్యూజీస్ అని చెప్పి ఒక సంస్థ పనిచేస్తుంది ఈ శరణార్థుల మీద అంతర్జాతీయంగా. ఇది ఐక్యరాజ్య సంస్థ హై కమిషన్ ఫర్ రెఫ్యూజీ అని చెప్పేసి, శరణార్థుల కమిషన్ అని చెప్పేసి పనిచేస్తుంది. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి జెనీవాలో ఉంది. స్విట్జర్లాండ్ యొక్క రాజధాని జెనీవాలో ఉన్నది. ఈ సంస్థ ఒక ఒప్పందాన్ని వేసింది, దాన్ని జెనీవా ఒప్పందం అంటాము. సో ఇంటర్నేషనల్ రెఫ్యూజీస్ యాక్ట్ అని చెప్పేసి, ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పేసి పిలుస్తుంది. లేకుండా జెనీవా ఒప్పందం 1951లో వేసింది. 51లో. సో ఇండియా దీని మీద సైన్ చేయలేదు. ఈ సంస్థ ఇటువంటి సంక్షోభాలు వచ్చినప్పుడు, కరువు, వరదలు కానీ, హ్యూమన్ రైట్స్ వయలేట్ అయినప్పుడు దేశాలలో పక్క దేశాలకి వెళ్ళే సౌకర్యం కల్పిస్తుంది. ఈ సైన్ చేసి ఉంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉక్రెయిన్ సైన్ చేసి ఉన్నది ఆల్రెడీ, పక్కపంటి పోలాండ్, రొమేనియా ఉన్నాయి, అవి సైన్ చేసి ఉన్నాయి కాబట్టి శరణార్థులు పాస్పోర్ట్ లేకుండా వెళ్ళొచ్చు. కాబట్టి సో ఇండియా సైన్ చేయలేదు, గుర్తుపెట్టుకుంటే అదైతే. నెక్స్ట్ ఇంకోటి, ఇది ఐరోపా కాబట్టి ఇదంతా జరిగేది ఈ రష్యా కానీ ఉక్రెయిన్ కానీ కాబట్టి, రష్యాలో అంటే ఈ ఐరోపాలో ఇంకో రకమైన ఒప్పందం ఉన్నది, ప్రాంతీయ ఒప్పందం. ఈ జెనీవా ఒప్పందం అనేది ఏంటి, ఇంటర్నేషనల్ లెవెల్లో యుఎన్ఓ యొక్క ఒప్పందం. అది దాదాపు ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ సైన్ చేసినాయి, ఇండియా చేయలేదు. కాబట్టి రోహింగ్యా ముస్లింల మీద, ఈ శరణార్థుల మీద ఈ కాంట్రవర్సీ ఎందుకు అంటే ఇండియా సైన్ చేయలేదని చెప్పేసి ఒకటి అపవాదం అయితే ఉన్నది. ఈ షెంజన్ ఒప్పందం అని చెప్పేసి, ఇది యూరప్ యూనియన్లో ఉన్న సభ్య దేశాల మధ్య పాస్పోర్ట్ లేకుండా 90 days ఫ్రీగా ఉండొచ్చు. అది షెంజన్ ఒప్పందము. ఈ సంక్షోభం ఎక్కడ ఉంది, ఉక్రెయిన్ ఎక్కడ ఉంది, ఐరోపాలో ఉంది కాబట్టి సో మనము ఈ జెనీవా ఒప్పందం గుర్తుపెట్టుకోవాలి అండ్ షెంజన్ ఒప్పందం గుర్తుపెట్టుకోవాలి. షెంజన్ ఒప్పందం అనేది యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ సభ్య దేశాల మధ్య ఆ దేశీయ పౌరులు అందరూ కూడా స్వేచ్ఛగా, ఫ్రీగా, వాలంటరీగా 90 days పాస్పోర్ట్ లేకుండా అటు ఇటు ఫ్రీగా వెళ్ళొచ్చు. సో మనకి పోలాండ్, రొమేనియా ఓపెన్ ద డోర్స్ అని చెప్పేసి మానవతా దృక్పథంతో వాళ్ళని రాకుండా ఆపట్లేదు, రమ్మంటున్నాయి, శరణము ఇస్తామని చెప్పేసి అంటున్నాయి. చిన్న పిల్లలు ఆ ఫొటోస్ చూస్తే చాలా బాగా వస్తుంది. ఎందుకంటే ఇన్ఫాక్ట్ రష్యా అనేది పెద్ద కంట్రీ, ఉక్రెయిన్ దాదాపు ఆల్మోస్ట్ చిన్నది, ఆయుధ సంపత్తి లేనిది. ఆ జెలెన్స్కీ అయితే ఇంకా ఎక్సలెంట్ అండి. దేశ అధ్యక్షుడు ఇటువంటి సమయంలో ఎవ్వరు ఉన్నా కూడా, ఇండియన్స్ అయినా కూడా ఇన్ఫ్యాక్ట్ కంపల్సరీ బంకర్లోకి వెళ్ళి దాక్కునేది. అంటే ఇంతకుముందు ఆఫ్ఘన్ అధ్యక్షుడు కానీ, ఈ లిబియా మహమ్మద్ గడాఫీ కానీ, ఇరాక్ సద్దాం హుస్సేన్ కానీ, వీళ్ళంతా కూడా ఇటువంటి సంక్షోభం వచ్చినప్పుడు వెళ్ళి దాక్కున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఉసామా బిన్ లాడెన్ ఎంత క్రూరమైన వ్యక్తి, అతను కూడా వెళ్ళి దాక్కున్నాడు. బట్ ఈ జెలెన్స్కీ అనే వ్యక్తి ఒక కమెడియన్గా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు హీరోగా మిగిలిపోయాడు అలా ప్రజల మనసుల్లో. ఎందుకు అంటే సో ఆర్మీ డ్రెస్ వేసుకొని వీధుల్లో స్వేచ్ఛగా సైనికులు లెక్క పయనిస్తున్నాడు, యుద్ధం చేస్తున్నాడు, గన్ చేతబట్టినాడు. దట్ ఈస్ ద జెలెన్స్కీ అని చెప్పేసి, నాట్ కమెడియన్, హీఈస్ ద రియల్ హీరో. ఆర్మీకి ఒక రకమైన బలం వస్తుంది, అరే మన దేశ అధ్యక్షుడు మనతో ఉన్నాడని చెప్పేసి ఒక బలం వస్తుంది. జనరల్గా ఈ అధ్యక్షులు ఏం చేస్తారంటే, దేశ అధ్యక్షులు ఈ ప్రైమ్ మినిస్టర్స్ ఏం చేస్తారంటే ఆర్మీని పంపిస్తారు, వీళ్ళు ఏసీ రూమ్లో కూర్చొని వాళ్ళకి ఆర్డర్స్ పాస్ చేస్తూ ఉంటారు. సో అటువంటిది ఈ ఉక్రెయిన్ అధ్యక్షుడు చేయలేదు. అమెరికా అధ్యక్షుడు జై బిడెన్ ఒక ఆఫర్ ఇచ్చినాడు, జెలెన్స్కీ నువ్వు అమెరికా వచ్చేయి, నిన్ను కాపాడుతా అని చెప్పేసి, క్షేమంగా ఉక్రెయిన్ నుంచి దాటిస్తా అని చెప్పేసి, అంటే నీ క్షమాభిష నాకు వద్దు అని చెప్పేసి చెప్పిండు ఈ జెలెన్స్కీ. సో ఇక్కడ ఈ 18 నుంచి 60 ఏళ్ళ పురుషులు మొత్తం మంది ఇంకా నీకు ప్రజలకు కూడా గన్ ఇచ్చేశాడు, నువ్వు యుద్ధము నేర్చుకోమని చెప్పేసి, బతకాలంటే యుద్ధం చేయాల్సిందే అని చెప్పేసి ఉక్రెయిన్లో అటువంటి
ఉన్న స్థితి. మోడ్రన్ ఇండియా టైంలో అసలు మోడ్రన్ వరల్డ్‌లో కూడా ఇటువంటిది జరుగుతుందంటే ఘోరం అది. సో, ఆక్రమణపూరితమైన విద్వేషాన్ని పాలించే దేశం అంటారు అది రష్యా అనేది. సో, దాన్ని మనం ఖండిస్తలేము. స్టాండ్ న్యూట్రల్‌గా ఉంది ఇప్పటికి గూడా. సో, అదే మంచిది. ఒకవైపు ఎప్పుడు గూడా మనం ఉండొద్దు. ఎందుకు అంటే అవసరాలు ఇంట్రెస్ట్ వర్సెస్ వాల్యూస్ అనేది ఎప్పుడు ఉంటది సమస్య అనేది. సో, కౌన్సిల్ ఆఫ్ యూరప్ అని చెప్పేసి నెక్స్ట్ టాపిక్ కౌన్సిల్ ఆఫ్ యూరప్. ఈ కాంగ్రెస్ అంటే మనం పార్టీ పేరొద్దు గానీ విపక్షాలు అనేది ఈ కేంద్రం యొక్క స్టాండ్‌ని విమర్శ చేస్తున్నాయి. రష్యా యొక్క చర్యను ఖండించాల్సింది పోయి తటస్థమైందని చెప్పేసి. ఇన్‌ఫాక్ట్ ఈ నరేంద్ర మోడీ ప్లేస్‌లో ఎవరు ఉన్నా కూడా న్యూట్రల్‌గా ఉండాల్సిందే. మనం ఉన్న ప్లేస్‌కి 2 వైపులా వెస్ట్ వర్సెస్ రష్యా పశ్చిమ దేశాలు మనకి అవసరము. రష్యా అవసరం కాబట్టి న్యూట్రల్‌గా ఉండాలి. సో, అదే ద బెస్ట్ స్టాండ్ అని చెప్పేసి అందరూ చెప్తున్నారు. అదే ద బెస్ట్ స్టాండ్ కూడా మనం చెప్తాం. కౌన్సిల్ ఆఫ్ యూరప్ ఏంటి అంటే ఇది ఒక సెకండ్ వరల్డ్ వార్ అనంతరము యూరప్ దేశాలు ఒక సంఘాన్ని స్థాపించుకున్నాయి. ఈ 1949లో స్టార్ట్ అయింది లండన్ ట్రీటీ. సో, లండన్ ఒప్పందం ద్వారా ఇది వెలుగులోకి వచ్చింది. సో, ఇందులో దాదాపు 46 కంట్రీస్ ఉంటాయి. 46 కంట్రీస్ కూడా ఇవి ఈ హ్యూమన్ రైట్స్‌ని అవి ఇవి సేవ్ చేస్తా ఉంటది. ఈ కౌన్సిల్ ఆఫ్ యూరప్ అని చెప్పేసి. ఇప్పుడెందుకు వార్తల్లో వచ్చిందంటే నిన్న నైట్ ఈ రష్యాని కౌన్సిల్ ఆఫ్ యూరప్ నుంచి బహిష్కరణ చేశారు. కాబట్టి ఇది మనకి ఇంపార్టెంట్. సో, కౌన్సిల్ ఆఫ్ యూరప్ ఎక్కడ ఏర్పడింది అంటే లండన్‌లో ఏర్పడింది. లండన్ ఒప్పందం ద్వారా. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే లండన్‌లో లేదు మనకిది. ఈ ఫ్రాన్స్ యొక్క పెద్ద సిటీ స్ట్రాస్బర్గ్‌లో ఉంది. నాట్ క్యాపిటల్ సిటీ స్ట్రాస్బర్గ్‌లో ఉంది. సో, ఇది మనకి కౌన్సిల్ ఆఫ్ యూరప్ యొక్క హెడ్ క్వార్టర్ అని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్ ఇంకోటి తెలంగాణ యొక్క అంతర్జాతీయ విత్తన పరిశోధన ధృవీకరణ కేంద్రం అనేది మనకి ఈ హైదరాబాద్‌లో ఉన్న రాజేంద్ర నగర్‌లో ఏర్పాటు చేశారు. ఇది మనకి 26th అండ్ 27th కరెంట్ అఫైర్స్. సో, రేపు మండే 28th కరెంట్ అఫైర్స్ కొంచెము ఈ ట్యూస్‌డే పెట్టేస్తా. రేపు వర్క్ ఉంది కాబట్టి నేను లోకల్‌లో ఉండలేను కాబట్టి సో, హాస్పిటల్ వెళ్ళాలి కాబట్టి ఈ మండే కరెంట్ అఫైర్స్ అనేది మండే, ట్యూస్‌డే కలిపి ట్యూస్‌డే ఈవినింగ్ అప్‌లోడ్ చేస్తా. థాంక్ యూ వెరీ మచ్.